హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఏషియం సత్యన్ మాల్ అనమాట. ఈ మాల్ మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, మొన్న మ్యాక్సిమం మీకు మాల్ అయితే సగం అయితే చూపించాను, ఇంకా బయట అయితే చూపిస్తాను. మాల్ అంతా అంత పెద్దది కాదు, అంత చిన్నది కాదు, పర్లేదు, బాగుంది. థియేటర్ కూడా అలాగే సేమ్, పెద్దది కాదు చిన్నది కాదు. ఇక్కడ బయట చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉన్నారో. మొత్తం నెక్స్ట్ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడైతే చూడండి, ఇంకా మేమైతే 2కి, ఇది ఏషియన్ సత్య మాల్, చాలా బాగుందండి మాల్ అయితే. ఇంకా థియేటర్ అయితే పైన మాల్ అల్లు అర్జున్దో ఏమో నాకు తెలియదు, కానీ థియేటర్ అయితే అల్లు అర్జున్ థియేటర్ అయితే అంటారు. మాల్ గురించి ఐ డోంట్ నో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేము 2కి మూవీ కదా, ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కూడా ఏం చేయలేదు. అందుకని చెప్పేసి లంచ్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఈ రెస్టారెంట్ ఆహ్వానం ఏదో ఉంది, సంథింగ్ పక్కనే అనమాట, సత్యమాల్ పక్కనే ఉంటుంది రెస్టారెంట్. ఫుడ్ అయితే మేము ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకున్నాము. అసలు నిజంగా చండాలంగా ఉంది, పెద్దగా ఏం బాగాలేదు. కాకపోతే అసలు కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒక ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ వచ్చేసి 750 780 పడింది. నిజంగా అస్సలు మీరు అమీర్పేటలో ఉంటే ఇక్కడైతే అస్సలు వెళ్ళొద్దు. ఇది ఆహ్వానం ఏదో ఉంది, సంథింగ్, సారీ, ఆనందో బ్రహ్మో ఫ్రెండ్స్, సారీ, ఆనందో బ్రహ్మో, ఇది ఆనంద బ్రహ్మో హోటల్ అనమాట. నిజంగా అస్సలు బాగాలేదు ఫుడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సీజనల్ ఫ్రూట్స్, రేగి పండ్లు. ఊర్లలో ఉంటే మేమైతే చిన్నప్పుడు చాలా, నాకు ఈ రేగి పళ్ళ గురించి చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. చిన్నప్పుడు అయితే మేము పిల్లలు చాలామంది పిల్లలు కలిసి వెళ్ళే వాళ్ళం. ఎన్ని రేగి పళ్ళు అయితే ఏరుకొచ్చుకునే వాళ్ళము. ఇప్పుడైతే తినటానికే కరువు అయిపోయాయి. ఏదైనా గడిచిపోయిన రోజులే బాగుంటాయి అనటానికి నిదర్శనం అనమాట. ఇంకా ఇక్కడ చూడండి గంగిరేగి పళ్ళు. గంగిరేగి పండ్లు ఇట్లా టేగలు అంటారు. మరి టేగలు ఎలా ఉంటాయో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఫైబర్ ఉంటుందట అందులో, ఎప్పుడు టేస్ట్ చేయలేదండి. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఇక్కడైతే గంగిరేగి పళ్ళు తీసుకుంటున్నాను. గంగిరేగి పళ్ళు వచ్చేసి ఒక పావు కేజీ వచ్చేసి 20 రూపీస్ అంట, అంటే కేజీ 80. నిజంగా చాలా ఎక్కువ అనమాట. ఇక్కడైతే చూడండి, హ్యాంగింగ్ వేస్తే తీసుకుందామని చెప్పేసి అడిగితే ఒక పెయిర్ వచ్చేసి 120 అంటున్నాడు. ఇక్కడైతే కొన్ని డ్రెస్సెస్ అయితే చూసాము, ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కొంచెం పాప్కార్న్ తీసుకొని తినేసాము. ఇక్కడ చూడండి, ఈ బుడ్డి హాఫ్ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 1 ఇయర్కి ఇటుక అలా సరిపోతుంది అనమాట. నాకైతే నిజంగా చాలా చాలా బాగా నచ్చేసింది. మా ఆద్యమకి సెట్ అవుతుందేమో అని అనుకున్నాను, బట్ ఏంటంటే ఇప్పుడు 1 ఇయర్ కదా, తను ఉంచుకుంటుందో లేదో అని చెప్పేసి అట్లా తీసి పెట్టాను. ఎప్పుడైనా తీసుకుందామని చెప్పేసి, కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ నుంచి అయితే షాపింగ్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. అంతా కొంచెం మెస్సీగా ఉంది షాపింగ్ జోన్ అంతా. అంటే వీడియోని నేను క్లారిటీగా తీయలేదు, ఎందుకంటే లేట్ అవుతుంది అని చెప్పేసి ఏదో త్వరగా అయితే వీడియో తీశాను. ఫ్రెండ్స్ చూడండి, షాపింగ్ జోన్ అంటే ఇంకా ఆ రోజు ఆల్మోస్ట్ ఆ రోజు సండే కాబట్టి క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. ఇంకా నాకు తెలిసి అమీర్పేట అండ్ కేపీహెచ్పి 2 ఫుల్ షాపింగ్ జోన్స్ అనమాట. ఇంకొకటి మెయిన్ వచ్చేసి కోటి ఇంకా సికింద్రాబాద్. ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. షూ చూడండి, షూ. ఇంకా మీకు ఒకటైతే కేపీహెచ్పిలో అయితే చెప్పులు అయితే అస్సలు కొనకండి ఫ్రెండ్స్. కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్లో అసలు 1 డే కూడా ఉండవు. నావి 3 pairs అయితే పాడైపోయాయి. అందుకని చెప్పేసి నేను అస్సలు కొనట్లేదు. నేనైతే చెప్పులు అయితే మొన్న షాప్లో అయితే తీసుకున్నాను. షాప్లో తీసుకోవటం బెటర్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ పిల్లలకు సంబంధించినవైనా పెద్దవాళ్ళకి సంబంధించినవైనా అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఈ చైన్ ఎంతో కాస్ట్ చెప్పారు,
గుర్తులేదు. ఇంకా ఇయర్ రింగ్స్ బాగున్నాయి, ట్రై చేద్దామని అడిగితే 250 350 అలా అయితే చెప్తున్నారు. ఓకే లీవ్ ఇట్ అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడైతే చూడండి కొన్ని అయితే పర్చేజ్ చేశాను నేను ఆల్రెడీ. అవి ఏమేమి పర్చేజ్ చేశాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. ఇక్కడైతే చూడండి మన లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. లబ్బర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే ఇవైతే 100 రూపీస్ ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా వచ్చేసి చూడండి క్రౌడ్ అయితే చాలా మస్తు ఉన్నారు. ఇక్కడైతే చైన్స్ చూడండి, పోయినసారి ఇక్కడ ఒక చైన్ తీసుకున్నాను నేను 250 పెట్టి. చూద్దాం ఒక మంచి చైన్ ఏదైనా ఉందేమో అని చెప్పేసి, అంటే చైన్ కాదు దండలు ఇవన్నీ, కొంచెం మనకి నల్లపూసల దండల్లాగా అట్లా అయితే ఉంటాయి. చూద్దాం అని చెప్పేసి చూస్తున్నాను, బట్ నాకేం నచ్చలేదు. కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ చిన్నగా ఉన్న కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. అందుకని చెప్పేసి కొంచెం సేపు చూశాను అన్నీ, కానీ నచ్చలేదని చెప్పేసి లిమిట్ చేశాను. చిన్న దండలే 250 300 అట్లా చెప్తున్నారు. అందుకనే చెప్పేసి నేను లీవిట్ చేసేసాను అనమాట. ఇక్కడ అంటే కేపీహెచ్బిలో కొంచెం బెటర్ ఫ్రెండ్స్, ఈ దండలు కొంచెం రీజనబుల్గా వస్తాయి. ఇక్కడైతే ఇంకోటిని అయితే చూస్తున్నాను అనమాట. నాకైతే ఒక గ్రీన్ కలర్ బీడ్స్ అయితే బాగా నచ్చింది. అది తీసుకుందామని తీయమని చెప్తే అతను తీసిచ్చాడు. బట్ అది కాస్ట్ అయితే నేను బార్గెన్ చేస్తే చివరికి 280కి అయితే ఇచ్చేసాడనమాట. చాలా బాగా నచ్చింది. బట్ గ్రీన్ శారీస్ మీదకి గ్రీన్ డ్రెస్సెస్ ఏమైనా ఉన్నా వేసుకున్నా బాగుంటుందని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. చూడండి ఇది అనమాట బ్యూటిఫుల్ దండ. అటు 4 ఇటు 4 వచ్చాయి లైన్స్, సన్నవి కదా. నేను 2-3 ఇయర్స్ బ్యాక్ పింక్ కలర్ తీసుకున్నాను, నా దగ్గర పింక్ ఉంది, అందుకని గ్రీన్ తీసుకుందామని గ్రీన్ అయితే చూస్తున్నాను. ఇంకేమైనా బాగున్నాయా అని చూస్తున్నాను. బట్ ఇప్పుడు నేను చూసేదైతే 100 రూపీస్. ఇదే మన మీషోలో చూస్తే 150 ఉంది. కొంచెం బెటర్ అనిపించింది ఇక్కడ. ఇక్కడైతే పెట్టుకొని చూపిస్తున్నాను. సాతి అయితే బాగుందని చెప్తున్నాడు. అయితే అదైతే తీసుకున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకేదైనా చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే టాప్స్ చూద్దామని వచ్చాను. ఎనీవన్ 250 అంట. ఈ టాప్ అయితే నేను తీసుకున్నాను, నాకు ఎలా ఉందో చూడండి. బట్ ఈ టాప్ ఫస్ట్ ఒక అతని దగ్గర చూశాను, నచ్చలేదని అక్కడ పడేసాను. అంటే మళ్ళీ ఇదే నాకు రుణం ఉందనుకుంటా, మళ్ళీ ఇదే అయితే తీసుకున్నాను. ఇంటికి వచ్చి పెట్టి చూసుకుంటే గ్రీన్ కలర్ ఓకే, కానీ ఆ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి పెద్ద పెద్దగా, అవి పెట్టుకుంటే నాకైతే అస్సలు సెట్ అవ్వలేదు. కానీ మనం ఏం చేస్తాం, ఇంకా తీసుకున్నాను కదా 250, చూద్దాం. ఇక్కడైతే కొన్ని ఆలియా కట్ టాప్స్ అయితే చూద్దామని చెప్పేసి చూస్తున్నాను.
ఏంటో మన చెయ్యి ఎప్పుడు లేని కలర్స్ మీదకి వెళ్ళదు. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ తీసుకున్నా పోయేదే అని అనిపించింది. తర్వాత ఇంకా స్కై బ్లూ కూడా ఒకటి ఉంది, అది చూసినా పోయేదే, లేని కలర్స్ అని అనిపించింది. కానీ ఏంటో మన పిచ్చి గ్రీన్ కలర్ ఆల్రెడీ నాకు ఉంది. ఇంకా పెద్ద ఫ్లవర్స్తో అసలు నాకు సెట్ అవ్వలేదన్నమాట. రిటర్న్ చేయడానికి వెళ్ళడానికి వాళ్ళు తీసుకుంటారో లేదో అని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే మనకి ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి, బార్గెన్ చేయడానికి అయితే ఏముండదు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఇంకా ఈ ఇయర్కి ఇది లాస్ట్ వీడియో అనమాట. నెక్స్ట్ ఇయర్ చూద్దాం మన లక్ ఎలా ఉందో. ఈ ఇయర్తో కలిపి నా ఛానల్ పెట్టి 4 years అవుతుంది. నో యూజ్ అనమాట. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో. పేషెన్సీతో పెడతాం, ఏం చేస్తాం చూద్దామండి. అన్నిటికీ పేషెన్స్ ఉండాలి, ఆ పేషెన్సీతోనే పెడుతున్నాను. ప్లీజ్ మీరు ఒక లైక్ చేస్తే నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్